This conference will now be recorded. సో క్లయింట్ అంటే ఏంటి? క్లయింట్ టాపిక్. క్లయింట్ అంటే ఏంటి? అసలు క్లయింట్ వల్ల యూజ్ ఏంటి? క్లయింట్ ఎందుకు చేస్తాము? క్లయింట్ అనేది మీరు అందరు యూజర్స్ లాగిన్ అయి వర్క్ చేసేదంతే. క్లయింట్ అనేది ఒక బిజినెస్. మీరు లాగిన్ అయి వర్క్ చేసేదంతా క్లయింట్లోనే అవుద్ది. సో క్లయింట్ అనేది 3 డిజిట్ నంబర్ 000 to 999 అవైలబుల్ ఉంటుంది. సో మన సిస్టంలోకి లాగిన్ అవ్వాలన్నా మనకి క్లయింట్ కావాలి. సో క్లయింట్ యూజర్ పాస్వర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఎలా క్రియేట్ చేయాలి అసలు? సో ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి. NWA సిస్టమ్, ఇది డెవలప్మెంట్ సిస్టంలోకి నేను లాగిన్ అవుతున్నాను క్లయింట్ క్రియేట్ చేయడానికి. క్లయింట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి SCC4. క్లయింట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి SCC4. సో ఈ రెండు డిఫాల్ట్ క్లయింట్స్. క్లయింట్ అనేది 3 డిజిట్ నంబర్ 000 నుంచి 999 వరకు ఉంటుంది. ఈ రెండు డిఫాల్ట్ క్లయింట్స్. ఇవి కాకుండా మనం వేరే క్లయింట్ అనేది మనం క్రియేట్ చేయాలి. చేంజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ ఎంట్రీ బటన్ లేదు, అందుకే మనం చేంజ్ క్లిక్ చేసాం. కంటిన్యూ క్లిక్ చేయాలి, అప్పుడు మనకు న్యూ ఎంట్రీ బటన్ వస్తుంది క్లయింట్ క్రియేట్ చేయడానికి. న్యూ ఎంట్రీ క్లిక్ చేసి ఇక్కడ క్లయింట్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఏ క్లయింట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లయింట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 555 అనే క్లయింట్ క్రియేట్ చేస్తున్నాను. క్లయింట్ నేమ్ ఇవ్వాలి, ఏదో ఒక నేమ్. మీ కంపెనీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్, అవి మీరు ప్రొవైడ్ చేయాలి. సిటీ ఇవ్వాలి. ఓకే, లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయలేదు, చూద్దాం. లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి BD54 టీ కోడ్ లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి. కంటిన్యూ. న్యూ ఎంట్రీ. ఇక్కడ ముందు SID NWA CLNT క్లయింట్ నంబర్. ఏ క్లయింట్కి మీరు లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారో దానికి ఇవ్వాలి అక్కడ NWA CLNT అలాగా. సో నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి, మీ ఇష్టం, కంపెనీలో ప్రొవైడ్ చేస్తారు. సో CLNT అంటే క్లయింట్, ముందు SID, తర్వాత క్లయింట్ నేమ్ షార్ట్ కట్ CLNT, తర్వాత 555. సో ఇచ్చాక సేవ్. లాజికల్ సిస్టమ్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ క్లిక్ చేయాలి. షార్ట్ డిస్క్రిప్షన్ ఒక్కటేస్తే చాలు. ఇక్కడ లాజికల్ క్లయింట్ అని నేను షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సేవ్. సో మనకు ఒక రిక్వెస్ట్ క్రియేట్ అయింది. కంటిన్యూ. సో లాజికల్ సిస్టమ్ కూడా క్రియేట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ లాజికల్ సిస్టమ్ అనేది మనం ఇవ్వచ్చు. దీని గురించి తెలుసుకోవాలంటే F1 హెల్ప్ అనేది చూపిస్తుంది. అసలు ఏంటి ఆ లాజికల్ సిస్టమ్, దేనికి యూజ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కూడా ఇస్తాడు. అంతే. ఇప్పుడు మనకి ఒక సిస్టంలో 555, 999 ఇలాగా డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. సో ఏ క్లయింట్ ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఆ లాజికల్ సిస్టమ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా బిట్వీన్ సిస్టమ్స్. అంటే ఒక సిస్టమ్ నుంచి మీరు ఇంకో సిస్టమ్కి డేటాని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు రిక్వెస్ట్ దట్ ఈచ్ సిస్టమ్ ఇన్ ఏ నెట్వర్క్. ఒకే నెట్వర్క్లో ఉంటుంది ఒక సిస్టమ్, ఇంకో సిస్టమ్ ఒకే నెట్వర్క్లో ఉంటుంది. కానీ ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్కి మీరు డేటాని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ కావాలి. ఆ ఐడెంటిఫికేషన్ ఎవరు ఇస్తారంటే లాజికల్ సిస్టమ్ ఇస్తారు. మీరు ఒక సిస్టంలో ఉన్న క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇంకో సిస్టంలో ఉన్న క్లయింట్కి కానీ, లేదా ఒకే సిస్టంలో ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇంకో క్లయింట్కి పంపిస్తున్నారు ఒకే నెట్వర్క్లో, అప్పుడు ఏం జరగద్ది? ఆ రెండింటికి మధ్యన మనకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కావాలి. అంటే యూనిక్ అంటే డిఫరెంట్ ఐడెంటిఫికేషన్. ఆ డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ ఎవరు ఇస్తారంటే లాజికల్ సిస్టమ్ ఇస్తారు. లాజికల్ సిస్టమ్ అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మనకి ఒక సిస్టంలో చాలా క్లయింట్స్ ఉంటాయి. ఏ క్లయింట్ ఏదని ఐడెంటిఫై చేయడానికి లాజికల్ సిస్టమ్ మనకి. ఇప్పుడు క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన లాజికల్ సిస్టమ్ మనకు చూపిస్తుంది. ఓకే, కరెన్సీ. క్లయింట్ రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది
డెమో క్లయింట్ అలా చూస్ చేసుకున్నాను. సేవ్. అంతే. ఇక్కడ క్లయింట్ నెంబర్, ఏ క్లయింట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ క్లయింట్ నెంబరు, క్లయింట్ నేమ్ ఊరినే, సిటీ, తర్వాత లాజికల్ సిస్టము, తర్వాత కరెన్సీ, క్లయింట్ రోల్ సెలెక్ట్ చేసుకుని సేవ్. సో ఓకే, కంటిన్యూ. అయిపోయింది. క్లయింట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లయింట్తో మనం లాగిన్ అవ్వాలి. న్యూ క్లయింట్ క్రియేట్ చేసిన క్లయింట్తో మనం లాగిన్ అవ్వాలి. డెవలప్మెంట్ సిస్టంలో న్యూ క్లయింట్ క్రియేట్ చేసింది. క్లయింట్ నెంబర్ అంతా 555 అనే న్యూ క్లయింట్తో మనం లాగిన్ అవుతున్నాం. న్యూ క్లయింట్ ఎప్పుడు ఏ యూజర్తో లాగిన్ అవ్వాలి? న్యూ క్లయింట్ క్రియేట్ చేసినప్పుడు ఏ యూజర్తో లాగిన్ అవ్వాలి? స్టాండర్డ్ దాంట్లో యూజర్ ఏ యూజర్తో మనం లాగిన్ అవ్వాలి? న్యూ క్లయింట్ ఎప్పుడు మీరు SAP స్టార్ యూజర్ తప్ప ఇంకా ఏ యూజర్తో లాగిన్ అనేది జరగదు. న్యూ క్లయింట్ SAP స్టార్. పాస్వర్డ్ వచ్చి పాస్ స్మాల్ లెటర్. లాగిన్ జరగదు. ఎందుకంటే ఒక పారామీటర్ వాల్యూ చేంజ్ చేస్తేనే న్యూ క్లయింట్ లాగిన్ అనేది జరగదు, లేకపోతే లాగిన్ జరగదు. RZ అండ్ T కోడ్ పారామీటర్ వాల్యూ చేంజ్ చేయడానికి ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. నేను చేంజెస్ సిస్టమ్ వైడ్ గా చేయాలనుకుంటున్నాను. సిస్టమ్ వైడ్ గా మీరు ఆ చేంజెస్ చేయాలంటే డిఫాల్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ చేంజ్ క్లిక్ చేయాలి. మీ సార్ మ్యూట్ చేసుకోండి. సో ఇక్కడ క్రియేట్ పారామీటర్ క్లిక్ చేయాలి. పారామీటర్ నేమ్ వచ్చి login/no automatic user SAP స్టార్. ఇది పారామీటర్. ఇది పారామీటర్ నేమ్ login/no automatic user SAP స్టార్. ఎంటర్. ఈ పారామీటర్ వాల్యూ 1 ఉంది. ఈ పారామీటర్ వాల్యూ 0 ఉంటేనే న్యూ క్లయింట్ లాగిన్ అనేది జరగదు. 1 ఉంటే న్యూ క్లయింట్ లాగిన్ జరగదు. సో ఈ పారామీటర్ వాల్యూ నేను 1 నుంచి 0గా చేంజ్ చేస్తున్నాను. కాపీ, బ్యాక్, కాపీ, బ్యాక్, సేవ్. డిటెక్టెడ్ పారామీటర్స్తో నాకు అవసరం లేదు. నో. సేవ్ చేయాలి. ఎస్. కంటిన్యూ. కంటిన్యూ. రీస్టార్ట్ చేస్తేనే చేంజెస్ జరగద్ది. రైట్ క్లిక్, కాల్ టాస్క్, రీస్టార్ట్. ఓకే. ఓకే, స్టార్టెడ్.
న్యూ క్లయింట్ 555 SAP స్టార్ పాస్వర్డ్ పాస్. సో లాగిన్ జరిపింది. సో న్యూ క్లయింట్ లో స్ట్రక్చర్ ఏముండదు, జస్ట్ పేరుకే క్లయింట్, అందులో యూజర్ మాస్టర్ రికార్డ్ ఉండదు. అందువల్ల మనం ఏం క్రియేట్ చేయలేం న్యూ క్లయింట్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ క్లయింట్ లో ఇప్పుడు నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ క్లిక్ చేస్తాను. ఏదో కంపెనీ అడ్రస్ ప్రొవైడ్ చేశాను. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఉండదు, ఏం చూపిదు, ఎంటీ. ఇక్కడ ఏం చూపిదు, ఎంటీ. న్యూ క్లయింట్ వల్ల మనకు వచ్చే వాల్యూ ఏం లేదు. న్యూ క్లయింట్ ఇప్పుడు దేనికి పనికిరాదు. ఈ న్యూ క్లయింట్ ఏం చేసుకోలేం. ఈ న్యూ క్లయింట్ ఇప్పుడు మీకు యూజే ఉండదు. మరి న్యూ క్లయింట్ యూజ్ ఎలాగా? ఈ న్యూ క్లయింట్ని ఇప్పుడు ఎలాగా అంటే ఆల్రెడీ ఉన్న క్లయింట్ యొక్క డేటా న్యూ క్లయింట్లో కాపీ చేసుకుంటే అప్పుడు న్యూ క్లయింట్ని మీరు వాడుకోగలరు, లేకపోతే కుదరదు. ఇప్పుడు ఆ 555 అనే న్యూ క్లయింట్ని మీరు ఏం చేసినా దానివల్ల యూజ్ ఉండదు. ఆ న్యూ క్లయింట్ అనేది మీకు ఎప్పుడు వాల్యూ ఉంటుంది, ఎప్పుడు అంటే అందులో యూజర్ మాస్టర్ రికార్డ్ ఉన్నప్పుడే న్యూ క్లయింట్ని మీరు యూజ్ చేసుకోగలరు, లేకపోతే యూజ్ చేసుకోగలరు. ఇప్పుడు 555 న్యూ క్లయింట్లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు, జస్ట్ పేరుకే క్లయింట్ క్రియేట్ చేసుకున్నారు. అందులో ఎలాంటి యూజర్ ఇన్ఫర్మేషన్ లేదు. యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న క్లయింట్స్లో ఏ క్లయింట్స్లో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉందో దానికి కాపీ చేస్తే యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది న్యూ క్లయింట్లో. నేను ఇప్పుడు 000 క్లయింట్లో నా దగ్గర యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది. SAP స్టార్ DDIC యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది 000 క్లయింట్లో. సో 000 క్లయింట్లో ఉన్న యూజర్ ఇన్ఫర్మేషన్ని నేను ఇప్పుడు 555కి కాపీ చేయాలి. అప్పుడు నేను 555 క్లయింట్ని నేను యూజ్ చేసుకోగలను. అంటే ఒక సిస్టంలో ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్కి కాపీ చేస్తున్నాం, దాన్నే లోకల్ క్లయింట్ కాపీ అంటాం. సో ఇప్పుడు ఎలాగా కాపీ చేయాలి న్యూ క్లయింట్ అనేది చూస్తాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టార్గెట్ సిస్టంలోనే లాగిన్ అవ్వాలి. క్లయింట్ క్రియేట్ చేయాలన్నా, క్లయింట్ డిలీట్ చేయాలన్నా, క్లయింట్ కాపీ చేయాలన్నా, క్లయింట్ డిలీట్ చేయాలన్నా టార్గెట్ క్లయింట్లోనే లాగిన్ అవ్వాలి. నేను ఇప్పుడు టార్గెట్ క్లయింట్లోనే లాగిన్ అయినాను. టార్గెట్ క్లయింట్ ఏంటి? 555. నేను ఇప్పుడు 555లోనే లాగిన్ అయినాను టార్గెట్ క్లయింట్లో. క్లయింట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? ఒక సిస్టంలో అంటే ఒకే సిస్టంలో ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్ కాపీ చేయాలంటే SCCL. టీ కోడ్ ఏంటి? SCCL. ఎంటర్. ఆల్రెడీ నేను టార్గెట్ సిస్టంలో టార్గెట్ క్లయింట్లో లాగిన్ అయినాను కాబట్టి అది టార్గెట్ క్లయింట్ డీటెయిల్స్ తీసేసుకుంది నేను లాగిన్ అవగానే. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. SAP_all ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ అంటే మొత్తం ఆ 000 క్లయింట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం దీంట్లో కాపీ అయిపోద్ది, చేంజెస్ లేకుండా. ఇప్పుడు సోర్స్ క్లయింట్ అడుగుతుంది. సోర్స్ క్లయింట్ వచ్చి 000. సోర్స్ క్లయింట్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు, సోర్స్ క్లయింట్ యూజర్ మాస్టర్ రికార్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ అంటే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ క్లయింట్లో ఉన్న యూజర్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. 000 సెలెక్ట్ చేసుకున్నాక స్టార్ట్ ఇమీడియట్లీ చేయకూడదు. ఈ జాబ్ని స్టార్ట్ ఇమీడియట్లీ చేయకూడదు, ఎందుకంటే టైం తీసుకుంటుంది, కొన్ని అవర్స్ అలా తీసుకునే జాబ్. దీన్ని స్టార్ట్ ఇమీడియట్లీ చేశారంటే స్టార్ట్ ఇమీడియట్లీ అంటే ఏంటి? డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీద జాబ్ రన్ అవుద్ది. స్టార్ట్ ఇమీడియట్లీ అంతే. SM50 టీ కోడ్. SM50 టీ కోడ్ ఎందుకు? AS ఇన్స్టాన్స్ యొక్క వర్క్ ప్రాసెస్ స్టేటస్ చూడడానికి. ఇప్పుడు నేను లాగిన్ అయిన యూజర్ రిక్వెస్ట్ ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ ద్వారా రన్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ ఇమీడియట్లీ అంటే ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీద జాబ్ రన్ అవుతుంది. ఇది ఎక్కువసేపు నా రిక్వెస్ట్ పెట్టుకోదు, నన్ను వదిలేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఒక జాబ్ తీసుకుందంటే ఆ జాబ్ కంప్లీట్ అయ్యేదాకా వేరే పని పెట్టుకోదు. డైలాగ్ వర్క్ ప్రాసెస్ అలా కాదు. ఒక జాబ్ చేస్తూ వేరే జాబ్ వచ్చిందంటే ఉన్న జాబ్ను వదిలేసుకుని వేరే జాబ్కి వెళ్ళిపోద్ది. అది డైలాగ్ వర్క్ ప్రాసెస్కి బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్కి డిఫరెన్సెస్. సో ఇప్పుడు జాబ్ మనము బ్యాక్ ఎండ్లో రన్ చేయాలి. షెడ్యూల్ యాస్ బ్యాక్గ్రౌండ్ జాబ్ క్లిక్ చేయాలి. స్టార్ట్ ఇమీడియట్లీ కాదు, షెడ్యూల్ యాస్ బ్యాక్గ్రౌండ్ జాబ్. కంటిన్యూ క్లిక్ చేయాలి. సో సోర్స్ క్లయింట్ ఎవరు? 000. మన ప్రొఫైల్ ఏంటి? SAP_all. ఇమీడియట్లీగా నాకు జాబ్ రన్ అవ్వాలి. సర్వర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మన దాంట్లో ఉండేది ఒకటి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ లేదు.
దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేది. ఓకే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకున్నాము, సోర్స్ క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నాం, ప్రొఫైల్ ఇమీడియట్లీగా జాబ్ రన్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నాం, షెడ్యూల్ జాబ్ క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్, మీ టార్గెట్ క్లయింట్ 555, ప్రొఫైల్ నేమ్ SAP_all, సోర్స్ క్లయింట్ 000. ఓకే, కంటిన్యూ. అంతే. ఇప్పుడు మనం 000 నుంచి 000 క్లయింట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా 555కి కాపీ చేస్తున్నాం. SAP_all అంతే, మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలాంటి చేంజెస్ లేకుండా మొత్తం 000లో ఉన్న ఇన్ఫర్మేషన్ 555కి కాపీ చేస్తున్నాం మనం. కంటిన్యూ క్లిక్ చేయాలి. వాడు ఏం చెప్తున్నాడంటే SCC3కి వెళ్ళి చెక్ చేసుకో దాని స్టేటస్ అని చెప్తున్నాడు. కంటిన్యూ క్లిక్ చేయాలి. SCC3 టీ కోడ్ చెప్పింది మనకి. ఎంటర్. సో డబల్ క్లిక్ చేసేది జాబ్, ఇది రన్ అవుతున్న జాబ్, మన జాబ్. టార్గెట్ క్లయింట్ 555, సోర్స్ క్లయింట్ 000, లోకల్ క్లయింట్ కాపీ మనం చేస్తుంది అంతే. లోకల్ క్లయింట్ కాపీ అంటే ఒక సిస్టంలోనే ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్కి కాపీ చేస్తున్నాం. ప్రొఫైల్ SAP_all అంతే, అంతా కాపీ చేస్తున్నాం. ప్రాసెసింగ్ అంత ఉంది. ఇది మొత్తం కంప్లీట్ అయితే ఇక్కడ కంప్లీటెడ్ వస్తుంది. ఎన్ని ఫైల్స్ టోటల్గా 9900 ఫైల్స్. ఎన్ని కంప్లీట్ అయ్యాయి 22. ఇది రిఫ్రెష్ క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. ఈ ఫైల్స్ అన్ని కంప్లీట్ అయితేనే ఇక్కడ మనకి సక్సెస్ మెసేజ్ వస్తుంది. సో ఇలా కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో నెట్ వ్యూవర్ కాబట్టి చాలా తొందరగా అవుతుంది మనకి. అదే ECC అనుకో, ఇది అవ్వడానికే 2 hours అలా పడుతుంది. సో క్వశ్చన్ ఏంటి, మనము 00 క్లయింట్ మనం ఉంది కదండి, మనం దాన్ని ఇప్పుడు మనం కొత్తగా క్లయింట్ క్రియేట్ చేయకుండా క్లయింట్ కాపీ అని 00 కాపీ ఫ్రమ్ 000 టు క్లయింట్ say 111. I can't do that way. Do I have to create first client then and copy the objects of 000 client? క్లయింట్ కాపీ అనే ఆప్షనే లేదండి, ఎక్కడ ఇవ్వలేదు మనకి. క్లయింట్ క్రియేట్ ఇచ్చాడు కానీ క్లయింట్ కాపీ అనే ఆప్షన్ ఇవ్వలేదు. ఓకేనండి.
ఓకే, కంప్లీట్ అయింది. అలాగే ఈ జాబ్ని మనం SM37 బ్యాక్గ్రౌండ్ జాబ్ కదా రన్ చేసింది, అక్కడ ఏమైనా చూడొచ్చేమో చూద్దాం. SM37 ఫినిష్ అయిన జాబ్ మనకు కావాలి. ఓకే, ఫినిష్ అయిన జాబ్, డిలే ఏం జరగలేదు, జాబ్ వెంటనే స్టార్ట్ అయింది. ఎంతసేపు తీసుకుంది, మొత్తం డ్యూరేషన్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ డేట్, ఎంతసేపు తీసుకుంది, మొత్తం ఇక్కడ ఉంది క్లియర్గా.
బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అన్ని మనం SM37 లో చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి SU01కి వెళ్తే ఇప్పుడు డేటా ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు క్రియేట్కి వెళ్ళాం చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా ఉంటుంది. ఓకే, ఎందుకంటే యూజర్ మాస్టర్ రికార్డ్ వచ్చేసింది 555 క్లయింట్లో, అందువల్ల. సో తర్వాత కంపెనీలో ఏం చేస్తారంటే RZ10కి వెళ్తారు. కంపెనీలో తర్వాత ఏం చేస్తారు, RZ10కి వెళ్ళి సో ఈ లాగిన్/నో ఆటోమేటిక్ యూజర్ SAP స్టార్ని మళ్ళీ 1కి చేసేస్తారు. వాల్యూని 0 నుంచి 1కి చేసేసి కాపీ ఎగ్జిస్ట్ కాపీ, సో ఇలా చేసేస్తారు. మనం రిమోట్ క్లయింట్ కాపీ కూడా చేయాలి. ఓకే, మనది ఇంకా చాలా వర్క్ ఉంది కాబట్టి 0నే పెడదాం. Hello, excuse me. Hello. యా హలో, వినిపిస్తుందా? సో లోకల్ క్లయింట్ కాపీ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, క్లియరా? లోకల్ క్లయింట్ కాపీ గురించి ఏమైనా డౌట్ ఉంది? జస్ట్ రిమోట్ క్లయింట్ కాపీ. సో నేను ఇప్పుడు రిమోట్ క్లయింట్ కాపీ చూద్దాం. సో నేను ఇప్పుడు ప్రొడక్షన్ సిస్టంలోకి లాగిన్ అవుతున్నాను. ప్రొడక్షన్ సిస్టంలోకి లాగిన్ అవుతున్నాను. ఏందబ్బా, ప్రొడక్షన్ సిస్టంలో నేను క్లయింట్ క్రియేట్ చేస్తున్నాను. SCC4కి వచ్చి
ఓకే, ప్రొడక్షన్ సిస్టంలో ఇక్కడ మన క్రియేట్ ఏం బటన్స్ లేవు, కాపీ అనేది ఏం ఉండదు, డైరెక్ట్గా మనము డిస్ప్లే ఆర్ చేంజ్ క్లిక్ చేయాలి. కంటిన్యూ. న్యూ ఎంట్రీస్, కాపీ యాస్ ఏదో ఉంది. కాపీ అంతా ఇన్ఫర్మేషన్ కాపీ లాగా ఉంది. న్యూ ఎంట్రీ క్లిక్ చేసి, సో ఇక్కడ నేను ఇప్పుడు 666 అనే క్లయింట్ నేను క్రియేట్ చేస్తున్నాను. SAP ASC అని నేమ్ ఇచ్చాను. సిటీ లాజికల్ సిస్టమ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సిస్టంలో ప్రొడక్షన్ సిస్టంలో BD54 టీ కోడ్ లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి. న్యూ ఎంట్రీ. సో లాజికల్ సిస్టమ్ నేమ్ వచ్చి NWC CLNT 666 కదా క్రియేట్ చేస్తాను క్లయింట్. ఇది లాజికల్ సిస్టమ్. ఓకే, సేవ్. మళ్ళీ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోమని అడగద్దు ఈ సిస్టంలో. రిక్వెస్ట్ క్రియేట్. షార్ట్ డిస్క్రిప్షన్ వస్తే ఒకటే ఇస్తే చాలు. మనం ఇక్కడ లాజికల్ సిస్టమ్ అని షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సేవ్. ఓకే, లాజికల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. బ్యాక్. లాజికల్ సిస్టమ్ కరెన్సీ రోల్, సపోజ్ ఇది ఏదో ఒక రోల్ ఇచ్చేస్తాం. సేవ్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అంతే. RZ10కి వెళ్ళి చేంజ్ చేయాలి, అప్పుడే న్యూ క్లయింట్ అనేది లాగిన్ అవుద్ది. RZ10కి వెళ్ళి పారామీటర్ చేంజ్ చేయకపోతే అవ్వదు. చేంజ్ క్రియేట్ పారామీటర్ మీకు తెలిసిందే, ఇందాక చేసిందే సేమ్ ప్రాసెస్. లాగిన్ స్లాష్ నో ఆటోమేటిక్ యూజర్ SAP స్టార్. సో 0 కాపీ ఎగ్జిస్ట్, కాపీ ఎగ్జిస్ట్, సేవ్, నో, ఎస్, కంటిన్యూ. సేమ్ ప్రాసెస్, ఇందాక ఎలా చేసాం సేమ్ ప్రాసెస్, అందులో చేంజెస్ ఏం లేదు. కంటిన్యూ. సో సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే ఆ చేంజెస్ జరుగుతాయి. ఒక డౌట్, ఇప్పుడు ఇక్కడ ఇందాక డెవలప్మెంట్ సిస్టంలో మనం 555 క్లయింట్ ఉంది కదా, ఇప్పుడు నేను యూజర్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ 555 క్లయింట్ కి నేను యూజర్ ఏమి ఇవ్వాలి? SAP స్టార్. అవసరం లేదు. పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి? basis.123. ఎందుకంటే అందులో ఆ 555 క్లయింట్ లో DDIC యూజర్ admin_000 యూజర్ ఉంది. అందులో మీరు కాపీ చేసేటప్పుడు అవతల సోర్స్ క్లయింట్ ఏదో, ఆ సోర్స్ క్లయింట్ లో ఎన్ని యూజర్స్ ఉన్నాయి అవన్నీ యూజర్స్ ఇప్పుడు టార్గెట్ క్లయింట్ లో మీకు అవైలబుల్ ఉంటాయి. ఆ యూజర్స్ పాస్వర్డ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మీరు. కాపీ జరగకముందు న్యూ క్లయింట్ లో కాపీ అంటే యూజర్ మాస్టర్ రికార్డు లేకపోతేనే SAP స్టార్ పాస్వర్డ్ పాస్ తో లాగిన్ అవ్వగలం. ఎప్పుడైతే యూజర్ మాస్టర్ రికార్డ్ వస్తుందో తర్వాత అందులో ఉన్న యూజర్స్ తో మీరు లాగిన్ అవ్వచ్చు. రీస్టార్ట్ అయిపోయింది.
న్యూ క్లయింట్ 666 యూజర్ SAP స్టార్ పాస్వర్డ్ పాస్. ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ అంటే ఇక్కడ ప్రొడక్షన్ సిస్టంలో 666 క్లయింట్ ఉంది, ఈ సిస్టంలో 555 క్లయింట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను డెవలప్మెంట్ సిస్టంలో ఉన్న అంటే NWA డెవలప్మెంట్ సిస్టమ్, అందులో 555 క్లయింట్ ఉంది. NWC ప్రొడక్షన్ సిస్టమ్, అందులో 666 క్లయింట్ ఉంది. రెండు డిఫరెంట్ సిస్టమ్స్. ఇప్పుడు 666 క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ 555 లోకి కాపీ చేయాలి. సారీ, 555 అంటే డెవలప్మెంట్ సిస్టంలో 555 ఉంది, దాని ఇన్ఫర్మేషన్ ప్రొడక్షన్ సిస్టంలో ఉన్న 666 కి నేను కాపీ చేయాలి, లేదా సేమ్. ఓకే, అదే చేయాలి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ సిస్టమ్స్ కాబట్టి ఆ రెండిటికి మధ్యన ఒక కనెక్షన్ ఉండాలి, దాన్ని RFC కనెక్షన్. RFC కనెక్షన్ లేకుండా రిమోట్ క్లయింట్ కాపీ అనేది చేయలేము. RFC కనెక్షన్ చేయాలంటే మీరు టార్గెట్ సిస్టంలోకే లాగిన్ అవ్వాలి. RFC కనెక్షన్ చేయాలంటే నేను ఆల్రెడీ టార్గెట్ సిస్టంలో లాగిన్ అయినాను, NWC సిస్టంలో నేను లాగిన్ అయినాను. ఇది టార్గెట్ సిస్టమ్. సో 666 అనే క్లయింట్లో నేను లాగిన్ అయినాను. టార్గెట్ సిస్టమ్ SM59 RFC కనెక్షన్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ SM59. సో ఇది క్రియేట్ బటన్, క్రియేట్ క్లిక్ చేయాలి. RFC డెస్టినేషన్ ఇవ్వాలి. మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారు దాన్ని ఇవ్వాలి. RFC డెస్టినేషన్ NWA CLNT 555 అంటే సోర్స్ సిస్టమ్. మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారు, సోర్స్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. NWA సోర్స్ సిస్టమ్ SID, CLNT 555. ఇక్కడ కనెక్షన్ టైప్ ఆల్వేస్ 3 ABAP కనెక్షన్ ఉంది, కనెక్షన్ టు ABAP 3. సో ఇచ్చాక సేవ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సేవ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ టార్గెట్ హోస్ట్ ఆ కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. హోస్ట్ నేమ్ ఏంటి? NWA SRV. ఇన్స్టాన్స్ నంబరు, సోర్స్ సిస్టమ్. ఈ NWA ఇన్స్టాన్స్ నెంబర్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నెంబర్ వచ్చి 11. ఇప్పుడు ఇక్కడ హోస్ట్ క్లిక్ చేస్తే హోస్ట్ చూపించాలి, IP అడ్రస్ క్లిక్ చేస్తే IP అడ్రస్ చూపించాలి. 192.168.0.179. ఓకే, ఇప్పుడు లాగిన్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ 666కి ఇస్తాం. NWC CLNT 666 అంటే టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చి కనెక్షన్ టైప్ 3 ఇవ్వాలి. సేవ్. ఇక్కడ టార్గెట్ హోస్ట్ వచ్చి NWA SRV, కంప్యూటర్ నేమ్ వచ్చి NWA SRV. టార్గెట్ హోస్ట్ ఇన్స్టాన్స్ నంబర్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 00. సో హోస్ట్ IP అడ్రస్. ఓకే, ఇప్పుడు లాగిన్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి.
సోర్స్ సిస్టమ్ లో మనది ఏంటి 555 యూజరు admin_000 దాని పాస్వర్డ్ వచ్చి basis.123 అంటే సోర్స్ సిస్టమ్ లో ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఇచ్చాక సేవ్. ఇప్పుడు మనం కనెక్షన్ టెస్ట్ చేసుకోవాలి. ఆర్ఎఫ్సి కనెక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చేసాం. టార్గెట్ సిస్టమ్ లో లాగిన్ అయ్యే చేయాలి ఈ ఆర్ఎఫ్సి కనెక్షన్. టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చేసాము, సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చేసాం. ఇప్పుడు రిమోట్ కనెక్షన్ జరుగుతుందా లేదా కనెక్షన్ టెస్ట్ ఉంటుంది, రిమోట్ లాగాన్ ఉంటుంది, యూనిక్ కోడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు టెస్ట్, కనెక్షన్ టెస్ట్. కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. సో కనెక్షన్ కరెక్ట్గా ఉంది. రాంగ్ ఉంటే ఇక్కడ మనకి రెడ్ మార్క్ వస్తుంది మొత్తము. ఇలాగుంటే కనెక్షన్ కరెక్ట్గా ఉంది అర్థం. బ్యాక్ రావాలి. మళ్ళీ టెస్ట్, ఆథరైజేషన్ టెస్ట్ అంటే మనకు పర్మిషన్ ఉందా లేదా. ఆథరైజేషన్ ఎర్రర్ వస్తుంది. క్లయింట్ 555 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ సిస్టమ్. ఒక్క నిమిషం చూద్దాం, చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 666 లో ఉన్నాం. NWACL అంటే 555కి వేస్తాము. ఇక్కడ కనెక్షన్ టైప్ 3 ఇచ్చి సేవ్. కంప్యూటర్ నేమ్ ఎట్ NWASRV రెండిటికి NWASRV. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11. సేవ్. లాగాన్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళి $666 యూజర్ SAP స్టార్ పాస్వర్డ్ పాస్. ఇక్కడ టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇక్కడ సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సేవ్. ఇప్పుడు చూద్దాం. యుటిలిటీస్ టెస్ట్, కనెక్షన్ టెస్ట్. ఓకే. సేవ్. యుటిలిటీస్ టెస్ట్, ఆథరైజేషన్ టెస్ట్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? క్లయింట్ 666 ఈ సిస్టంలో ఉంది కదా. ఓకే, నేను వేరే క్లయింట్ ఇచ్చి చూస్తాను అండి. క్లయింట్ 666 కాకుండా ఇక్కడ క్లయింట్ 000 ఇస్తున్నాను. క్లయింట్ 000 DDIC ఇస్తున్నాను. పాస్వర్డ్ basis.123 ఇచ్చాను. ఈ సిస్టంలో మన క్లయింట్ 000 ఉంది, DDIC ఉంది, basis.123 పాస్వర్డ్ ఇచ్చాను. సేవ్. ఇప్పుడు చూద్దాం. యుటిలిటీస్ టెస్ట్, కనెక్షన్ టెస్ట్. ఓకే. యుటిలిటీస్ టెస్ట్, ఆథరైజేషన్ టెస్ట్. ఓకే. ఎందుకో క్లయింట్ 666 ఈ సిస్టంలో ఉంది కానీ తీసుకోలేదు, ఎందుకో తెలీదు. ఆథరైజేషన్ టెస్ట్. ఓకే. సేవ్ చేస్తున్నాను. కనెక్షన్ టెస్ట్, యూనిక్ కోడ్ టెస్ట్. ఓకే. ఇది క్యారెక్టర్ 2 చూపిస్తుంది. కంటిన్యూ. ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సింది రిమోట్ లాగిన్. అంతే. అది క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఏ సిస్టంలో ఉన్నాను? NWC సిస్టంలో ఉన్నాను. ఇది క్లిక్ చేయగానే నాకు NWA సిస్టమ్ లాగిన్ అవ్వాలి. ఓకే, సేవ్ చేయమంటుంది. సేవ్ చేశాను. చూడండి, NWA సిస్టమ్కి వచ్చాను. అందుకే ఇందాక 2 అని చూపించింది అన్నాను కదా, ఇది సెకండ్ సిస్టమ్ NWA సిస్టమ్. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? NWA సిస్టంలో ఉన్నాను. ఓకే. RFC కనెక్షన్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. టెస్ట్ అంతా క్రియేట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ మీరు RFC కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. టార్గెట్ సిస్టమ్ లో లాగిన్ అయ్యి టార్గెట్ సిస్టమ్ RFC కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. RFC డెస్టినేషన్ నేమ్ ఎప్పుడు సోర్స్ సిస్టమ్ SID CLNT, సోర్స్ సిస్టమ్ లో క్లయింట్ నంబర్ ఇవ్వాలి. కనెక్షన్ టైప్ 3. తర్వాత ఇక్కడ లాగాన్ అండ్ సెక్యూరిటీలో టార్గెట్ సిస్టమ్ లో ఉన్న యూజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది
సో ఇప్పుడు RFC కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, రిమోట్ క్లయింట్ కాపీ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను, రిమోట్ క్లయింట్ కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఎక్కడి నుంచి, NWA సిస్టంలో NWCలో న్యూ క్లయింట్ ఉంది, NWAలో 000 క్లయింట్ ఉంది. 000 క్లయింట్ నుంచి నేను న్యూ క్లయింట్ కి కాపీ చేయాలనుకుంటున్నాను. సారీ, వాడు ఏ క్లయింట్ తీసుకున్నాడు, యా ఒక్క నిమిషం తప్పు జరిగింది. అవును, నేను దీంట్లోకి లాగిన్ అవ్వనా, 666 క్లయింట్లోకి నేను లాగిన్ అయ్యాను. SAP స్టార్ పాస్వర్డ్ పాస్ లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేను 000 క్లయింట్లోకి ఎందుకు వెళ్ళాలి? సోర్స్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి అలా కాదు, ఒక్క నిమిషం ఉండండి చూద్దాం. మళ్ళీ RFC కనెక్షన్కి వెళ్తున్నాను, SM59కి వెళ్తున్నాను. అండ్ ఒక డౌట్, ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ ఇప్పుడు మనం 555 ఉన్నప్పుడు RST డెస్టినేషన్ ఏమి ఇస్తామండి? ఒక్క నిమిషం, మనం టార్గెట్ సిస్టమ్ ఒక్క నిమిషం. టార్గెట్ సిస్టంలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందో నాకు తెలియదు. సో ఇందాక మనం ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందో నాకు తెలియదు, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, ఇంటరప్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నది టార్గెట్, మన లోకల్ సిస్టమ్ టార్గెట్, రిమోట్ లో ఉన్నది సోర్స్. అప్పుడు సోర్స్ లో కూడా మనం ఏమన్నా సెట్టింగ్స్ చేయాలా? టార్గెట్ సిస్టమ్ ఇప్పుడు ఒకటి చెప్పేదేనండి. మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు ఉన్నారు, ఇద్దరు డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర మీరు కూర్చున్నారు. మీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ కావాలి. మీ ఫ్రెండ్ది న్యూ క్లయింట్, మీ ఫ్రెండే తన సిస్టంలో RFC కనెక్షన్ క్రియేట్ చేయాలి. RFC డెస్టినేషన్ నేమ్ దగ్గర మీ SID CLNT ఇచ్చి మీ క్లయింట్ ఇవ్వాలి డీటెయిల్స్. మీ ఫ్రెండ్ ఇచ్చాక ఇక్కడ సోర్స్ సిస్టంలో తన ఏ క్లయింట్ కి కాపీ చేయాలనుకుంటున్నాడో ఆ క్లయింట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అర్థమైందండి? ఎస్, నాకు ఏం కావాలి, నేను ఏం అడగాలనుకున్నానో మీరు చెప్పేశారు. అంటే సోర్స్ లో కూడా RFC ఈ టార్గెట్ యొక్క సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే బోత్ డీటెయిల్స్ అంటే ఇది ఒక్కటే ఇవ్వాలండి. మీ SID, మీరు అతను కాపీ చేసుకోవాలని అనుకుంటున్నాడు మీ క్లయింట్ నుంచి, ఆ క్లయింట్ డీటెయిల్ మీరు ఇవ్వాలంతే. ఇది తన సిస్టమ్ లో ఉన్న డీటెయిల్. ఇది అవునవును, ఇది ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ లో ఉన్న 666. ఇది టార్గెట్ సిస్టమ్ NWC అనేది ప్రొడక్షన్ సిస్టమ్ లో ఉన్నాను. ప్రొడక్షన్ సిస్టమ్ లో ఉన్న ఏ క్లయింట్ కి తను కాపీ చేసుకోవాలనుకుంటున్నాడు ఆ క్లయింట్ డీటెయిల్స్ ఇస్తున్నాడు ఇక్కడ. కరెక్ట్. సో ఇక్కడ RFC డెస్టినేషన్ అనేది ఇచ్చాడు. నాకు ఈ క్లయింట్ కి నాకు RFC కనెక్షన్ కావాలి, నేను ఈ క్లయింట్ ది కాపీ చేసుకుంటున్నాను. సోర్స్ సిస్టమ్ ఇక్కడ ఏదన్నా ఇవ్వచ్చు. ఇది చెప్పాలంటే ఇది కాపీ చేసుకుంటున్న క్లయింట్ కాదు. అతను ఏ సిస్టమ్ లో లాగిన్ అయ్యాడు, అంటే ఏ క్లయింట్ లో లాగిన్ అయ్యాడో అది టార్గెట్ క్లయింట్ అయిపోద్ది. ఓకే,
సిస్టమ్ లో ఏదో క్లయింట్ ఇవ్వచ్చు ఇక్కడ తన ఇష్టం, ఏదో ఒక లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. టార్గెట్ సిస్టమ్ లో ఏదో ఒక లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు తను ఏంటంటే మీది NWSID సిస్టమ్, మీ దాంట్లో ఉన్న 555 క్లయింట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ కాపీ చేసుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్ ఏంటంటే నాకు RFC డెస్టినేషన్ నేను క్రియేట్ చేయాలి, నీ SID నీ క్లయింట్ నాకు చెప్పంతాడు. మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వగానే NWSCL అంటే క్లయింట్ ఇచ్చేసి తను క్రియేట్ చేస్తాడు. సోర్స్ సిస్టమ్ లో తనకి అవైలబుల్ ఏ క్లయింట్, ఏ యూజర్, ఏ పాస్వర్డ్ ఉందో ఆ డీటెయిల్స్ ఇస్తాడు. ఇదే ఇవ్వలేదు 000 అడ్మిన్ DDIC, అది కూడా ఇవ్వచ్చు తను, అవైలబుల్ ఉన్న యూజర్స్, క్లయింట్, పాస్వర్డ్. ఓకే, ఇచ్చాక ఇప్పుడు చూడండి టెస్ట్ చేసుకుంటాడు ఒక్కొక్కటి. ఇక్కడ రెడ్ మార్క్ ఎక్కడ రాకూడదు, ఇలాగే ఉండాలి. ఇందాక వచ్చినట్టు రాకూడదు, ఇందాక వచ్చింది ఎర్రర్, అది ఆథరైజేషన్ టెస్ట్ అంతా కరెక్ట్గా ఉంది. సో సారీ, కనెక్షన్ టెస్ట్ అయిపోయింది. యూనిక్ కోడ్ టెస్ట్ అంతే. సోర్స్ సిస్టమ్ సెకండ్ సిస్టమ్ అంటున్నారు, ఇది 1 సిస్టమ్, టార్గెట్ సిస్టమ్ 1, మీరు కనెక్ట్ అయ్యే సోర్స్ సెకండ్ అని ఉంటుంది, ఇక్కడ NWA2 అని ఉంటుంది, అది చెప్తున్నాడు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా మనం రిమోట్ లాగిన్ అనేది చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిమోట్ లాగిన్ అవుతుంది, మీ RFC కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయిందని. ఇదేంటి NWC2 అని ఉంది? రిమోట్ లాగిన్ అంటే సోర్స్ సిస్టమ్ లో ఏదైనా యూజర్ కనుక కనెక్ట్ అయితే అది రిమోట్ లాగిన్ అవుతుంది కదా. ఒక్క నిమిషం ఉండండి, ఇందాక NWA ఉన్నింది, ఇక్కడ ఏంటి NWC అని ఉంది. ఇందాక NWA ఉన్నిందా NWC ఉన్నిందా నేను గమనించలేదు. ఇందాక NWA ఉన్నట్టుంది రిమోట్ లాగాను. ఏ ఉందండి, ఏ ఉన్నింది, ఇప్పుడు C ఎందుకు వస్తుందో తెలియట్లేదు. షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఇందాక IP అడ్రస్, ఇక్కడ ఇన్స్టెన్స్ నంబరు టార్గెట్ సిస్టమ్ తెచ్చాను, అందువల్ల అది చూపించింది NWA. నాకు తెలిసి ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు చూద్దాం. అంటే అప్పుడు 00 ఇచ్చారు. అదే అది తప్పించినట్టున్నా అందువల్ల. సో ఇప్పుడు చూడండి DDIC ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ ఆ సిస్టమ్ లో అవైలబుల్ ఉన్నది. అప్పుడు PW స్టేటస్ కూడా సేవ్డ్ అని ఉండే, ఇప్పుడు ఇనిషియల్ అని. ఎక్కడ? ఇక్కడ 1. ఇప్పుడు చూద్దాం మనం యూటిలిటీస్ టెస్ట్. ఫస్ట్ నేను చేసింది కరెక్టే, యూటిలిటీస్ టెస్ట్. ఓకే, సేవ్ యూటిలిటీస్ టెస్ట్, ఆథరైజేషన్ టెస్ట్ సెకండ్. ఓకే, సేవ్ రిమోట్ లాగిన్. ఓకే, ఇందాక నేను అది ఇన్స్టెన్స్ నంబర్ ఈ సిస్టమ్ తెచ్చేసాను, మర్చిపోయి. 3 ఎందుకు వచ్చింది? 1 ఉంది. ఓకే, నేను ఇందాక ఇన్స్టాన్స్ నంబర్ తప్పించాను అంతే. సోర్స్ సిస్టమ్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వబోయి టార్గెట్ సిస్టమ్ ఇన్స్టాన్స్ నంబర్ ఇచ్చేసాను, అందువల్ల నాకు ఇందాక NWC అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చేయొచ్చు. సో ఇప్పుడు మనం రిమోట్ క్లయింట్ కాపీ అయినా, లోకల్ క్లయింట్ కాపీ అయినా, డిలీట్ అయినా, ఏ క్లయింట్ డిలీట్ అయినా టార్గెట్ సిస్టంలోనే లాగిన్ అయి చేయాలి. ఇప్పుడు నేను టార్గెట్ సిస్టంలో లాగిన్ అయినాను. టార్గెట్ సిస్టంలో దేని నుంచి లాగిన్ అవ్వాలి? సారీ, టార్గెట్ సిస్టమ్ కాదు, టార్గెట్ సిస్టంలో మీ టార్గెట్ క్లయింట్తోనే లాగిన్ అవ్వాలి. సో మనం 666కి కాపీ చేయాలనుకుంటున్నాం, 666లోనే లాగిన్ అవ్వాలి మనం.
టార్గెట్ క్లయింట్ లోనే లాగిన్ అవ్వాలి. అక్కడ టార్గెట్ సిస్టమ్ నుంచే చేయాలి. సుబ్రహ్మణ్యం గారు ఇదంతా మీ ఫ్రెండే చేయాలి. ఆర్ఎఫ్సి కనెక్షన్ క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండే తన న్యూ క్లయింట్ లో లాగిన్ అయ్యి మీ ఫ్రెండే రిమోట్ క్లయింట్ కాపీ చేయాలి. సో ఓకే రిమోట్ ఓకే సరే ఓకే అండర్స్టూడ్. ఒక్క నిమిషం. ఓకే, SCC90 కోడ్ అది ఇందాకలాగే తీసేసుకుంటుంది టార్గెట్ క్లయింట్ అని. సో నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ప్రొడక్షన్ సిస్టంలోనే, ఆ సిస్టంలోనే ఉంది న్యూ క్లయింట్. ఆ న్యూ క్లయింట్లోనే నేను లాగిన్ అయినాను. ఇక్కడ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, SAP_all. ఇక్కడ సోర్స్ డెస్టినేషన్ క్లిక్ చేయగానే మన ఆర్ఎఫ్సి కనెక్షన్ చూపిస్తుంది. ఆర్ఎఫ్సి కనెక్షన్ ఇది NWA-CLNT 555. రిమోట్ క్లయింట్ కాపీకి ఆర్ఎఫ్సి డెస్టినేషన్ ఆర్ఎఫ్సి కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, NWAలో 000 క్లయింట్ నుంచి ఇప్పుడు 000 క్లయింట్ నుంచి 555కి కాపీ అవుతుంది. ఎందుకంటే అక్కడ నేను 000 ఇచ్చాను కాబట్టి 000 తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ నేను కానీ 555 ఇచ్చింది, సారీ యా, సోర్స్ క్లయింట్ 000, సోర్స్ డెస్టినేషన్ వచ్చి 555. సరే ఓకే. కరెక్ట్. సో బ్యాక్గ్రౌండ్ జాబ్లోనే రన్ చేయాలి మనం, ఎందుకంటే ఇది కూడా ఎక్కువ టైం తీసుకునే జాబ్. కంటిన్యూ క్లిక్ చేయాలి. సో మన దాంట్లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఒక్కటే ఉంది, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇమీడియట్లీగా రన్ చేయాలి షెడ్యూల్ జాబ్. సో టార్గెట్ క్లయింట్ అంటే టార్గెట్ సిస్టంలో 666 ఉంది. ఓకే, సోర్స్ క్లయింట్ 555. సోర్స్ క్లయింట్ 555. ఒక్క నిమిషం అండి, ఏదో జరిగింది. సోర్స్ క్లయింట్ 555 కాకుండా 999 ఎందుకు 555 ఎందుకు రాలేదు? క్లయింట్ 000 ఎందుకు వచ్చింది? డెస్టినేషన్ ఓకే, లేదా ఒక్క నిమిషం అండి.
ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది కరెక్ట్గా. సోర్స్ సిస్టమ్ వచ్చి ఆ సిస్టంలో అంటే నేను 555 నుంచి నేను 666 చేయాలి. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది 555. అది ఇందాక నుంచి మిస్ అవుతూ ఉంది ఏంటబ్బా అనుకుంటున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకే, SCC5 SCC9 ఎంటర్. సెలెక్ట్ ప్రొఫైల్ SAP_all మొత్తం కాపీ చేయాలనుకుంటున్నాను. RFC డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. అక్కడ పైన టార్గెట్ సిస్టమ్ డీటెయిల్ ఇవ్వాలి. సోర్స్ సిస్టంలో సెకండ్ టైం మనం క్లయింట్ యూజర్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, అక్కడ సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. పైన వచ్చి తన సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ RFC డెస్టినేషన్ నేమ్, అక్కడ సోర్స్ సిస్టమ్ దగ్గర ఒకటే అవతల ఎవరి నుంచి కాపీ చేసుకుంటానో మా సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్ లోనే రన్ చేయాలి, ఎక్కువ టైం తీసుకునే జాబ్. ఇన్స్టాన్స్ నేను మళ్ళీ చెప్తాను, RFC కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమవుతుంది. షెడ్యూల్ జాబ్. సో ఇప్పుడు చూడండి, సోర్స్ ఏంటి 555 నుంచి 666కి కాపీ చేస్తున్నాం మనము. కంటిన్యూ. SCC3కి వెళ్ళి చూసుకోమంటున్నాడు. SCC3 ఎంటర్. జాబ్ ఇది. ఎగ్జిక్యూట్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీన్ని మనం ఇంకో వేలో కూడా చూసుకోవచ్చు. ఈ జాబ్ని బ్యాక్గ్రౌండ్ జాబ్ కాబట్టి SM3070 కోడ్కి వెళ్ళి చూసుకోవచ్చు. SAP స్టార్ యూజర్లో నాకు జాబ్ నేమ్ తెలీదు. స్టార్ అంటే SAP స్టార్లో ఏ జాబ్ ఉన్నా మనకు చూపించాలి. నాకు యాక్టివ్ ఫినిష్ ఈ రెండు స్టేటస్ జాబ్నే నేను చూడాలనుకుంటున్నాను. SAP స్టార్లో యాక్టివ్ అంటే రన్నింగ్లో ఉన్న జాబ్, ఫినిష్ అయిన జాబ్ నేను చూడాలి. ఎగ్జిక్యూట్. ఇది యాక్టివ్లో ఉంది. యాక్టివ్ అంటే రన్నింగ్. రిఫ్రెష్. ఇంకోటి SM50కి వెళ్ళి చూసుకుందాం. SM50 ఈ డైలాగ్ ఓకే. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ జాబు SAPL సీనా అంతా. SAPL సీనా. ఈ జాబ్ నేమ్ ఏంటి? దీనికోసం అది బ్యాక్గ్రౌండ్ జాబ్. చూడండి, బ్యాక్గ్రౌండ్ జాబ్ రన్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఆ జాబ్ కంప్లీట్ అయ్యేదాకా దాన్ని పెట్టుకుంటుంది రన్నింగ్. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మీద జాబ్ రన్ అవుతుంది. ఆ జాబ్ కంప్లీట్ అయ్యేదాకా రన్నింగ్, అది ఇంకా వేరే పని తీసుకోదు. ఓకే, అది బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ చేసే పని. అర్థమైందా బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఏం చేస్తుంది అనేది? సో లాంగ్ రన్నింగ్ జాబ్స్ అన్ని మన బ్యాక్ ఎండ్ లో జరగాలి. బ్యాక్ ఎండ్ లో అంతా యూజర్ సంబంధం లేదు, అది రన్ చేసి వదిలేసి ఇంకో దాని పాటికి అదే రన్ అవుతుంటుంది, మనం వేరే పని చేసుకోవచ్చు. అది బ్యాక్గ్రౌండ్ జాబ్. ఓకే, వెయిట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, RFC కనెక్షన్ మనం క్రియేట్ చేసేటప్పుడు పైన టార్గెట్ సిస్టమ్ లో మీరు లాగిన్ అవ్వాలి అంతే. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు సోర్స్ సిస్టమ్, ఆయన దగ్గర 555 ఉంది. వాళ్ళ ఫ్రెండ్ టార్గెట్ సిస్టమ్, ఆయన దగ్గర 666 క్లయింట్ ఉంది. సుబ్రహ్మణ్యం గారు క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ 666 క్లయింట్ లో వాళ్ళ ఫ్రెండ్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు SM59 లోకి వెళ్ళగానే అక్కడ RFC డెస్టినేషన్ నేమ్ ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్దే ఇవ్వాలి. NWBC CLNT 666 అనేది వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్. అది ఇచ్చాక కనెక్షన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అక్కడ కింద కంప్యూటర్ నేమ్ అనేది సుబ్రహ్మణ్యం గారిది ఇవ్వాలి కంప్యూటర్ నేమ్. అలాగే ఇన్స్టాన్స్ నెంబర్ వచ్చి సుబ్రహ్మణ్యం గారి ప్రైమరీ అప్లికేషన్ సార్, ఆయన ప్రైమరీలో ఉన్నాడు, ఎడిషనల్ ఉన్నాడు, దాని ఇన్స్టాన్స్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత సోర్స్ సిస్టమ్ లో డీటెయిల్స్ ఇచ్చారు కదా, అక్కడ కూడా సుబ్రహ్మణ్యం గారి ఏ క్లయింట్ నుంచి కాపీ చేసుకోవాలనుకుంటున్నాడో వాళ్ళ ఫ్రెండ్, ఆ సుబ్రహ్మణ్యం గారి క్లయింట్ యూజర్ పాస్వర్డ్ అక్కడ ఇవ్వాలి. ఓకే, అక్కడ టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇస్తుంది, కేవలం RFC డెస్టినేషన్ నేమ్ ఉంది కదా, అదొక్కటే ఆయన ఇస్తుంది. కొరవంతా సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదంతా ఎక్కడ చేయాలి? టార్గెట్ సిస్టమ్ పర్సనే చేయాలి, సోర్స్ సిస్టమ్ లో చేయకూడదు RFC కనెక్షన్. అర్థమైందా? సో ఇదొక్కటే టార్గెట్ సిస్టమ్ లో ఇన్ఫర్మేషన్, కొరవంతా సోర్స్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి RFC డెస్టినేషన్ లో.
రైట్. అర్థమైందా? ఆర్ఎఫ్సి కనెక్షన్ గురించి ఏమైనా డౌట్ ఉందా? ఇది 1, అది సెకండ్. ఇంకోటి నేను ఓపెన్ చేసినాను కాబట్టి 3, ఇలాగ ఎన్ని ఓపెన్ చేస్తే 4. సెకండ్ ఇక్కడ లేదు ఎందుకు? ఇది 3 ఉంది ఎన్డబ్ల్యూసి, ఇది 4 ఉంది. సెకండ్ ఎందుకు లేదంటే సెకండ్ అది తీసేసుకోండి, ఎన్డబ్ల్యూఏ సెకండ్. ఇది 6కి వెళ్ళిపోయిందా? సో ఇది కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సేమ్ టార్గెట్ సిస్టంలో కాపీ అవగానే, క్లయింట్ కాపీ అవగానే దానికి యూజర్ మాస్టర్ రికార్డ్ వచ్చేస్తుంది. యూజర్ మాస్టర్ రికార్డ్ వచ్చేస్తే ఆ క్లయింట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్లో ఇలాగా క్లయింట్ని క్రియేట్ చేస్తాం. క్లయింట్ని క్రియేట్ చేసి ఖచ్చితంగా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్లోనే 000 క్లయింట్, 001 క్లయింట్ ఏ యూజర్కి ఇవ్వరు. పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్లోనే అందరు యూజర్కి 800, 100 ఇలాగా ఒక క్లయింట్ అనేది ఉంటుంది, అది ఇచ్చేస్తాము. అంటే ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ క్లయింట్ అనేది ఒక క్రియేట్ చేసేసి ఇట్లాగా ఆ క్లయింట్ క్రియేట్ చేయగానే ఆ క్లయింట్ని యూజ్ చేయలేం. ఆ క్లయింట్లోకి లోకల్ క్లయింట్ కాపీయో రిమోట్ క్లయింట్ కాపీ వచ్చేస్తే యూజర్ మాస్టర్ రికార్డ్ వస్తుంది. అప్పుడు ఆ క్లయింట్ని మీరు అందరు యూజ్ చేసుకోగలరు. దానికోసమే లోకల్ క్లయింట్ కాపీ. లోకల్ క్లయింట్ కాపీ అంటే ఒకే సిస్టంలో ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్కి మూవ్ చేయటం. రిమోట్ క్లయింట్ కాపీ అంటే ఒక సిస్టంలో ఉన్న క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇంకో సిస్టంలో ఉన్న క్లయింట్కి పంపించడం. ఇది రిమోట్ క్లయింట్ కాపీ చేయాలంటే ఆర్ఎఫ్సి కనెక్షన్ ఉండాలి. ఈసీసీ కూడా ఇప్పుడు ఈసీసీ 6.0 ఏహెచ్పేటికి లోకల్ క్లయింట్ కాపీకి కూడా ఆర్ఎఫ్సి కనెక్షన్ అడిగినాడు. నెట్వేస్ 1.5కి లోకల్ క్లయింట్ కాపీ మనం ఇప్పుడు చేసినప్పుడు ఆర్ఎఫ్సి కనెక్షన్ అడగలేదు. రిమోట్ క్లయింట్ కాపీకి ఒకటి ఆర్ఎఫ్సి కనెక్షన్ అడిగాడు. ఆర్ఎఫ్సి కనెక్షన్ లో ఇదొక్కటే టార్గెట్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. కొరవన్నీ మీరు సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. యాక్చువల్ చెప్పాలంటే ఇది కూడా సోర్స్ సిస్టమ్ దే ఇచ్చాలి. అంతే టార్గెట్ సిస్టమ్ లో పర్సన్ మొత్తం ఆర్ఎఫ్సి కనెక్షన్ లో మొత్తం సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది కూడా NWACL అంటే 555 ఇచ్చాలి. అతని సిస్టమ్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే అతను టార్గెట్ క్లయింట్ లో లాగిన్ అవుతాడు. టార్గెట్ క్లయింట్ లోకి లాగిన్ అవగానే అతని క్లయింట్ డీటెయిల్స్ తీసేసుకుంటుంది. మనకి SCC9 లోకి రాగానే టార్గెట్ క్లయింట్ డీటెయిల్స్ తీసేసుకుంటుంది. సో మనం ఆర్ఎఫ్సి కనెక్షన్ లో ఇక్కడ కూడా సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. మొత్తం ఆర్ఎఫ్సి కనెక్షన్ లో టార్గెట్ సిస్టమ్ లో కూర్చుని మనం ఆర్ఎఫ్సి కనెక్షన్ క్రియేట్ చేయాలి. టార్గెట్ సిస్టమ్ లో కూర్చుని మనం ఆర్ఎఫ్సి కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మొత్తం సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి అక్కడ. I want to add here one more thing. This RFC connection will work based on the network topology, where initially Sir said domain FQDN. See, every system comes as a part of FQDN, fully qualified domain name from the time of year 2000 when the internet revolution happened. Your .com revolution happened. So the domain server, under domain server only all the servers will be there. So the FQDN will be based on a IP which is mapped to name, IP to name, name to IP, and it has to be resolved in each of the system, whichever, whether you are doing a remote copy or RFC connection or whatever it is. If the X system has to talk to Y system, means with that network, both those details should be available as a part of /etc hosts, number one. Number two, they must be
members of the part of the domain. So domain is very, very important. If the domain is not there, machines will not speak through network. So then only these things will get completed. Otherwise, folder permissions, then network permissions, then security permissions. If it is not given, though it is not a basis consultant work, but basis consultants are supposed to know how RFCs work and underlying the architecture involved, how do they call each other, because it is a remote function call. Thank you for listening. And also, remote function call can be cross operating systems also. The source can be a Linux box, target can be a Windows box, or vice versa, or HP Unix to Linux, or Windows to HP Unix. It can be a cross platform flavor because it is platform independent. SAP, the way it has been built, the kernel and rest of the binaries they are platform independent. Even though they reside on the network layer of Unix, Linux, or BSD or Windows, the functionality is going to be the same in a remote function call. అది జరుగుతుంటది లోపల క్లయింట్ లాక్ అన్లాక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆన్ హోల్డ్. మన యూజర్ రిక్వెస్ట్ ఇక్కడ డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీదే జరుగుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ జాబ్ రన్ చేసినప్పుడు డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీదే మనం ప్రాసెస్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మీద జాబ్ రన్ అవుతుంది. సో అది కంప్లీట్ అయితేనే ఇక్కడ ఆన్ హోల్డ్ పోయి వెయిటింగ్కి వస్తుంది. చూసుకోండి ఎన్నోది ఇది బ్యాక్గ్రౌండ్, 16th బ్యాక్గ్రౌండ్ ఆన్ హోల్డ్ ఉంది. జాబ్ కంప్లీట్ అయ్యాక చూసుకోండి. ఇక్కడ కూడా జాబ్ యాక్టివ్ ఉంది. కంప్లీట్ అయ్యాక ఫినిష్ వస్తుంది జాబ్ స్టేటస్. కంప్లీట్ అయింది. ఫినిష్డ్. ఎన్నోది 16th కదా, ఆన్ హోల్డ్ ఉంది కదా, చూసుకోండి. Yes, sir. సో కంప్లీట్ అయిపోయింది రిమోట్ క్లయింట్ కాపీ. సో ఇప్పుడు క్లయింట్ లాక్ అన్లాక్ ఎలాగో చేయాలో చూద్దాం. SC37T కోడ్. నేను ఇప్పుడు NWA సిస్టంలో ఉన్నాను.
ఇందులో 555 క్లయింట్ ఉంది. ఇప్పుడు నేను ఆ 555 క్లయింట్ ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను. SC37T కోడ్కి వచ్చాక ఇక్కడ ఫంక్షనల్ మోడల్ వచ్చి SCCR_lock_client అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ మోడల్ నేమ్ ఇచ్చి సో ఈ బటన్ క్లిక్ చేయాలి, టెస్ట్ ఆర్ ఎగ్జిక్యూట్ అనేది. మీరు ఏ క్లయింట్ ని లాక్ చేయాలనుకుంటున్నారో ఆ క్లయింట్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి, 555. సో ఇచ్చాక ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సేవ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు 555 అనే క్లయింట్ లాక్ అయింది. లాగిన్ అయి చెక్ చేసుకునేది 555 క్లయింట్ లాగిన్ అవుతుందా లేదా అని. 555 admin_000 basis.123. The client is currently locked against logon. 000 క్లయింట్ 001 క్లయింట్ ఆర్ లాక్ చేసినా లాక్ అవ్వదు. ఆ రెండు డిఫాల్ట్ క్లయింట్స్ కాకుండా కొరో క్లయింట్స్ అన్ని లాక్ అవుతాయి. సో క్లయింట్ లాక్ అని చెప్తుంది. ఇప్పుడు అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయాలంటే సేమ్ టీ కోడ్ SC37 క్లయింట్ అన్లాక్ చేయడానికి కూడా సేమ్ టీ కోడ్. సో ఇక్కడ SCCR లాక్ క్లయింట్ బదులు ఇక్కడ సేమ్ అన్లాక్ క్లయింట్ ఉంటుంది, SCCR_unlock client. సేమ్ మళ్ళీ టెస్ట్ ఆర్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లయింట్ నంబర్ ఏది మనం అన్లాక్ చేయాలనుకుంటున్నాం, ఎగ్జిక్యూట్, సేవ్, మళ్ళీ సేవ్. ఇప్పుడు చూడండి లాగిన్ అవుద్ది. ఓకే, ఈ విధంగా మనం క్లయింట్ ని లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఫైనల్ గా క్లయింట్ డిలీట్ చేయాలి అనుకోండి. పేజెస్ వస్తుంది. మ్యాక్సిమం మనం న్యూ GUIs 5 దాకా ఓపెన్ చేయగలం, 5, 6 దాని మించి ఉండదు. 6 టోటల్ గా న్యూ GUIs మనం ఓపెన్ చేసుకోగలం. సో ఇప్పుడు నేను క్లయింట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. 555 అనే క్లయింట్ ఉంది, NWA సిస్టమ్ లో 555 క్లయింట్ ఉంది. ఏ క్లయింట్ ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లయింట్ లోనే లాగిన్ అవ్వాలి. ఏ క్లయింట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లయింట్ లోనే లాగిన్ అవ్వాలి. సో క్లయింట్ డిలీట్ చేయడానికి టీ కోడ్ SCC5, వెంటనే అది తీసేసుకుంటుంది. క్లయింట్ రెండు విధాలుగా డిలీట్ అవుతుంది. ఒకటి ఏంటంటే మీరు ఓన్లీ క్లయింట్ డిలీట్ చేయాలా లేదా క్లయింట్ డిలీట్ చేయాలి, దానికి సంబంధించిన డేటా మాత్రం డిలీట్ అవ్వకూడదు అనుకునేలాగా ఒక డిలీట్. ఇది సెలెక్ట్ చేసుకోలేదంటే క్లయింట్ కి సంబంధించిన డేటా మాత్రం డేటాబేస్ లో టేబుల్లో అలాగే ఉంటుంది, క్లయింట్ ఒక్కటే డిలీట్ అవుద్ది. లేదా మీకు టేబుల్ క్లయింట్ రెండు డిలీట్ అవ్వాలని. సో నేను ఎంటైర్ ఆ క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోవాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇది కూడా ఎక్కువ టైం తీసుకునే జాబ్ కాబట్టి షెడ్యూల్ ఇన్ బ్యాక్గ్రౌండ్, డిలీట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, సర్వర్ సెలెక్ట్ చేసుకోమంటుంది, అప్లికేషన్ సర్వర్. ఇమీడియట్లీగా నాకు జాబ్ డిలీట్ అవ్వాలి, షెడ్యూల్ జాబ్. ఓకే, కంటిన్యూ. మళ్ళీ SCC3T కోడ్కి వెళ్ళి చెక్ చేసుకోమంటుంది. SCC3T కోడ్ ఇందా కంప్లీట్ అయింది. ఇది ప్రాసెసింగ్. చూడండి స్టార్ట్ అయిపోయింది జాబ్. సో సేమ్ మళ్ళీ SM37కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నాకు రన్నింగ్, ఫినిష్ ఈ రెండు స్టేటస్ చాలు. ఎందుకంటే యాక్టివ్ రన్నింగ్ లో ఉంది, క్లయింట్ డిలీట్, రన్నింగ్ యాక్టివ్ అంతే. సో మనం SM50కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి
డైలాగ్ కాదు. డైలాగ్ హోల్డ్ పెట్టుకుంటుంది, వదిలేస్తుంది. బ్యాక్గ్రౌండే మనల్ని హోల్డ్ పెట్టుకుని ఉంచుద్ది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్, ఇది హోల్డ్ చేసేసుకుంటుంది. సేమ్ మళ్ళీ సిస్టమ్ బ్యాక్గ్రౌండే తీసుకుంది జాబ్ని. కానీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో క్లయింట్ డిలీట్స్, యూజర్ డిలీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ద రీజన్ ఈస్ ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ ఈస్ బీయింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రొడక్షన్ సపోర్ట్ కానీ ఈస్ ట్రీటెడ్ యాజ్ a CMM level, CMM 3, CMM 2, CMM 5 అలాగనమాట. సో ఆడిట్ కోసము, తర్వాత ఫైనాన్షియల్ ఆడిట్ కోసము ఇవన్నీ కూడా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మాక్సిమం దే విల్ డూ లాక్ అంతేకాని డిలీషన్ అనేది చాలా చాలా రేర్. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆర్కైవ్ ప్రాజెక్ట్ 25 సంవత్సరాల తర్వాత ఏదైనా ఇంకా అక్కర్లేదు అని అనుకుంటే అప్పుడు దాన్ని టేప్ లోకి ఆర్కైవ్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తారు. Deletion is very, very rare because destruction is very, very dangerous to organization. Yes, thanks. But people should know how to do the method. That's right. But in real time, no deletions happen, only locking. Users get deleted. That also contractor users.
ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. 16th వదిలేసింది. ఓకే, ఈ విధంగా మనం క్లయింట్ని డిలీట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇది ఇంకా మీకు క్లయింట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంది. రేపు టిఎంఎస్ చెప్పి క్లయింట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చెప్తాను. క్లయింట్ టాపిక్ లో మీకు క్లయింట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఒకటే పెండింగ్ ఉంది. అది టిఎంఎస్ చెప్తేనే చెప్పగలం. రేపు టిఎంఎస్, క్లయింట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ప్రింటింగ్, ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసేస్తాను రేపు సేమ్ టైమింగ్ క్లాస్. ఓకే, బై టు ఆల్. రేపు అంటే రేపు 6:30కి ఉందా క్లాస్? అదే చెప్పింది, రేపు 6:30కే నుంచి. సాఫ్ట్వేర్ పంపిరా? నేను రేపు చూస్తాను. నేను రేపు కూడా మండే పంపిస్తాను. నాకు రేపు మార్నింగ్ నుంచి వరుస క్లాసెస్ ఉన్నాయి. రేపు అయితే నేను మండే పంపించగలను. ఓకే, పంపించండి. పంపించారు కానీ అది అన్ని డిలీట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకోలేదు కానీ డిలీట్ అయింది. ఓకే, బై టు ఆల్. బాయ్ అండి. బాయ్ వినయ్ గారు. థ్యాంక్ యూ ఫర్ Yeah. క్లాస్.